హలో, ఎలా ఉన్నారు అందరూ? సో టెంపుల్ వచ్చి మరి ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాను. సో టెంపుల్ బ్లాగ్ అవన్నీ ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా మీకు చూపించాలా అనేసి డైరెక్ట్ టెంపుల్ బ్లాగు ఎక్సర్సైజ్ ఇవన్నీ స్కిప్ చేసి వీడియో అనేది కొంచెం తక్కువ టైంలో అనేది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఈ రోడ్లో నుంచి అయితే ఇంటికైతే వెళ్తున్నాము. సందుల్లో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, ప్లస్ వచ్చేసి చల్ల గాలి అనేది వస్తుంది, చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకే నేను ఈ రోడ్ని అయితే చూస్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం మన షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది. సో అలా అయితే నాకు ఈజీగా షెడ్యూల్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒరే కోతులు వచ్చినారా? కోతులు ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి కోతులు. సో నేనైతే అదే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఇంటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినాక ఏమైతుందో చూద్దాం. షెడ్యూల్స్ లో అయితే ఏమీ కానీ లేవు, బట్ అయినా కూడా మనము ఏఎంఎల్ స్టార్ట్ చేసినాం కదా, సో దాన్ని హాఫ్ అయితే ట్రైన్ చేసేదాకా అయితే నేను చూసినా అన్నా కదా. సో దాని అయితే కంటిన్యూ చేసుకుని ఒక 2 hours క్లాస్ అనేది ఉంది. సో దాన్ని అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలానే ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వెళ్తున్నాను. జస్ట్ వీడియో చేయడం కోసం మాత్రమే కూర్చున్నాను. సో ఇంటికి వెళ్ళేసి ఎక్సర్సైజ్ చేసుకొని ఆ ఏఎంఎల్ అనేది స్టార్ట్ చేసుకొని దాని ఇంకా ఏమేమైతే వస్తాయో సో అవన్నీ మీకు అప్డేట్ చేస్తుంటాను. ఓకేనా, మరి కలుద్దాం అయితే ఇంటి దగ్గర. సో చూస్తున్నారు కదా, నా దగ్గర దాకా ఆవులు వచ్చి మళ్ళీ పోతున్నాయి. ఇవి ఎంత కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటాయి అనేది చాలా మందికి తెలిసి ఉంటది, బట్ చాలా మందికి తెలియదు. బట్ ఇది వచ్చేసి నా ముందరే ఆగింది. ఇలా ఎక్సర్సైజ్ చేయడానికి డంబుల్స్ తెచ్చానో లేదో అప్పుడే వచ్చేసినాడు బాటిల్ పట్టుకొని ఆడుకుందాము అనేసి. సో ఈ రోజు అయితే కిందికి పంపి నేను ఎందుకంటే కిందనే చాలా డిస్టర్బెన్స్ చేసి పైకి వచ్చినాడంట వాడు అర్చింటే, అందుకు వాళ్ళని కూడా పంపించలేము. సో ఈ రోజు ఇక్కడే పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది మొత్తం. రిమాక్స్ దో చూడు ఎంత బాగా చూస్తాడు అసలు. ఇంత మంజోడు మనకు దొరకదు అసలు, అందుకే నేను తెచ్చుకున్నాను. 16 members లో వీడియో ఎందుకు వచ్చాడు అనేది ఒక సపరేట్ ఒక బ్లాగ్ అనేది చేస్తాను నేను మమ్మీ. సో మమ్మీనే సెలెక్ట్ చేసింది కాబట్టి మమ్మీతోనే అడుగుదాము, ఎందుకు వీడినే సెలెక్ట్ చేసినావు, అక్కడ 16 puppies ఉంటే వీడిని ఎందుకు సెలెక్ట్ చేసింది అంటే అలానే వీడియో ఎందుకు కావాలనుకుంది అనేది కూడా సపరేట్ గా ఒక వీడియో అనేది చేద్దాము. సో 16 members లో వీడు ఎంత అదృష్టం చేసుకున్నాడంటే మా ఇంటికి వచ్చాడు. సో అదే రైదో. సో ఇప్పుడైతే మనము ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని టిఫిన్ తినడానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ క్లిప్ లో చూసింటారు కదా మనోడు కొద్దిగా సదా ఇచ్చాడు డంబల్స్ తీసుకున్నప్పుడు కానీ లేకుంటే బుష యాక్స్ చేసినప్పుడు కానీ. సో మళ్ళీ ఇక్కడ డిజిటివ్ గా కూర్చున్నాడు. సో మళ్ళీ నీట్ గా కూర్చోస్తున్నాడు. ఇప్పుడైతే టిఫిన్ తినేసి తర్వాత మన షెడ్యూల్స్ లో A&ML చెప్పా కదా, సో దాని అయితే హాఫ్ లో వదిలేసాను. అయితే రిట్రై చేసేసి చూద్దాం. 2 hours క్లాస్ ఉంది. సో మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటది క్లాస్. అనగానే నేను ఏం చేస్తాను, అనగానే దాంట్లో ఏమేమైతే నేర్చుకుంటున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా మరి. సో హలో, ఎలా ఉంది న్యూ లుక్? అండ్ అలానే న్యూ లుక్ ఏం కాదు, జస్ట్ నార్మల్ గా విభూతి పెట్టుకొని మొత్తం అన్ని అంతా రెడీ అయినాను అంతే. జస్ట్ అబ్బాయిలు ఎలా రెడీ అవుతారో దానికన్నా కొంచెం ఎక్కువ నేను రెడీ అయినాను అంతే. తేడా మమ్మీ బండ్లో పోతుంది అనుకుంటే బండ్లో అయితే పోలేదు. బండి సౌండ్ చూస్తే నాకే భయం అవుతుంది అసలు. రోడ్లో చిరుగలు తిరుగుతున్నట్టు అట్లా సౌండ్ వస్తుంది అసలు. ఇంకా అందుకు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా. మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ చేసి ఫైట్ ఈ రోడ్ లో నుంచి అయితే పోతున్నాం. క్లాస్ లో వదిలేసి కలుస్తాం మరి అయితే. సో మొత్తం అంతా వదిలేసి మమ్మీని అయితే వదిలేసి ఇప్పుడైతే ఇంటికి పోతున్నా. చూద్దాం మళ్ళీ ఏమైతుంది ఇంటికి పోయిన తర్వాత. వస్తున్నారా? ఎంతలో పోతున్నాం అట్లా ఉండదు మనతోనే. ఎట్లుండదు రైడర్ అంటే మరి అంత ఓవర్ యాక్ట్. షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి క్లాసెస్ అనేవి అటెండ్ అవుదాం. అటెండ్ అయ్యే క్లాసెస్ వచ్చేసి మనకు మొత్తం అన్ని ఏఎంఎల్ వచ్చి స్టార్టింగ్ నుంచి వస్తాయి. చూసుకొని అటెండ్ అయితే అయిపోదాం. ఓకే.
సో మన ప్రపంచంలోకి అనేది వచ్చేసాను, అంటే నా రూమ్ లోకి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసి మీ ముందరే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసాను, స్టార్ట్ చేసి షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో దాన్ని అయితే మనము క్లియర్ చేసుకుందాం. ఒక 2 hours ప్లాన్ అయితే AML కి అనేది కేటాయించేస్తాను. అండ్ దాని తర్వాత ఏమైతుంది అంటే లంచ్ చేసిన తర్వాత మనకు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలా లంచ్ కి వచ్చేసి, ఎందుకంటే వాళ్ళ ఇండ్ల ఓపెనింగ్ అనేది జరుగుతుంది. సో రేపైతే వాళ్ళ ఇండ్ల ఓపెనింగ్, అండ్ దాని అయితే క్లియర్ గా చూసుకోవడానికి అయితే మమ్మీ అయితే అక్కడ క్లాస్ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది. నేను వచ్చేసి డైరెక్ట్ నా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతాను. సో అక్కడ చేస్తాను, లేకుంటే లేదు. ఎందుకంటే నా ప్రపంచంలో వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ కావకూడదు కదా. సో అందుకే నేనైతే డైలీ బ్లాగ్ సిరీస్ లో అయితే వాళ్ళ ఇంట్లో అయితే చేయలేను. బట్ మీకైతే ముందుగానే అప్డేట్ అనేది ఇచ్చేస్తాను. ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు ఒక 11 o'clock అనేది అవుతుంది. క్లాస్ అనేది అవైలబుల్ గా ఉంది. సో దాని అయితే కంప్లీట్ చేసుకుని మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? మరి టైం వచ్చేసి మనకు 16:50 అవుతుంది, అంటే మనకు 5 o'clock కి దగ్గర అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే కొద్దిసేపు అనేది పడుకున్నాను. 11 o'clock అలా స్టార్ట్ చేశాను క్లాస్. సో 1 o'clock నుంచి నేను AML స్టార్ట్ అనేది చేశాను. సో 2 hours క్లాస్ కాబట్టి నాకు ఒక 2 o'clock అనేది అయిపోయింది. బట్ దాని తర్వాత ప్రొఫెషనల్ ఛానల్లో అంటే అరైటెక్ ఛానల్లో వీడియోస్ చేద్దాము అని స్క్రిప్ట్ రెడీ చేశాను. బట్ నిద్ర అసలు కంట్రోల్ చేయలేకపోయినాను. సో అందుకే కొద్దిసేపు పడుకున్నాను. సో ఇప్పుడే లేచాను. ఇప్పుడైతే బ్లాగ్స్ అనేవి సిస్టమ్ లోకి అనేది అప్లోడ్ చేస్తున్నాను. బ్లర్ అయింది కదా, నో ప్రాబ్లం, చూపిస్తాను ఒకసారి. సిస్టమ్ లోకి అనేది వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దీన్ని మొత్తం అంతా చూసుకొని థంబ్నెయిల్స్ దీంట్లో ఎడిట్ చేసుకోవాలా. సో థంబ్నెయిల్స్ అని ఎడిట్ చేసిన తర్వాత డైరెక్ట్ అప్లోడ్ అనేది పెట్టేస్తాను. ఇంకా కొంచెం వర్క్ అనేది ఉంది. సో దాని అయితే కంప్లీట్ చేసుకొని వీడియోని అయితే కొద్దిగా లేట్ అవ్వకుండా తొందరగానే ఎండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు నా వీడియోస్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొని వస్తుంటాను. నా లైఫ్ లో ఏం జరుగుతుందో మీ అందరికి తెలుస్తుంది. అండ్ అలానే నా లైఫ్ లో ఎవరైనా హ్యాపీనెస్ గా చూడుకోకుండా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకేనా? మరి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అసైన్మెంట్ ఉండే, సో దాని అయితే కంప్లీట్ చేసుకొని 32 పాస్ మార్క్స్ అనేవి వచ్చాయి దాంట్లో. సో కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అయితే ఉంది దాంట్లో. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఇవి అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసిన వెంటనే నాకు ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ అంతా మరి క్లీన్ చేసుకోవాలా. మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? మరి స్టే ట్యూన్. అండ్ అలానే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. వీడియోకి లైక్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే నా లైఫ్ లో, అలానే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. నేనైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నా షెడ్యూల్స్ లో, ఓకేనా? మరి ఇంకా లైట్ వేసుకోలేదు, పని చేసుకుంటూనే ఉన్నాను. సో మొత్తం ఎడిటింగ్ అప్లోడ్స్ మొత్తం అన్ని కంప్లీట్ చేశాను. షెడ్యూల్స్ అనేవి మొత్తం అన్ని పెట్టేశాను. సో 5 days మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ అలానే దీంట్లో వచ్చేసి మనకు డే లాస్ట్ వీడియో అనేది ఏం చేద్దాం ఇంకా. సో టైం వచ్చేసి మనకు 7 o'clock అవుతుంది. అందులోనే ఇప్పుడే లైట్ వేసాను, ఎందుకంటే వర్క్ చేసుకుంటుంటే. సో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే మనము మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని కిందకి అయితే వెళ్దాము. కింద మనకు ఒక పని అయితే అప్పచెప్పారు. సో దాని అయితే కంప్లీట్ చేసుకొని మనం అయితే మళ్ళీ డిన్నర్ చేసుకొని పడుకుందాం. ఈ ప్రీవియస్ వీడియో అనేది ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ లో అనేది నేను ఆలోచించుకొని మరి దాన్ని డైలీ సిరీస్ లో అనేది పెట్టాను. సో మీకు అది బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అలానే దాంట్లో కొంచెం చిన్న కంటెంట్స్ అనేవి మీకు రిలేటెడ్ గా ఉంటాయి. బట్ ఏమనుకోకండి, బట్ ఇది రియాలిటీ కాబట్టి ఈ డే ఇలా ఉంటది. అండ్ అలానే డేలో ఇది చేసాము అది చేసాము అనేది నాకు కొంచెం గుర్తుండడం కోసం మాత్రమే నేను మొత్తం అన్ని కవర్ చేసుకొని ఈ వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ అలానే మనము అరైటెక్ లో కానివ్వండి, ప్రొఫెషనల్ ఛానల్స్ లో కానీ ఎందుకు ప్రతిసారి చెప్తున్నాను అంటే ఆ కంటెంట్ బేస్ చేసుకున్న కంటెంట్ ని నేను రీగెయిన్ చేసుకొని ఆ అవుట్పుట్ అనేది మీకోసం బెస్ట్ ఇవ్వడం కోసం మాత్రమే అవి ట్రై చేస్తున్నాను. సో అందుకే నేను 2 times అలానే ప్రతిసారి ఎందుకు అవి మెన్షన్ చేస్తాను అంటే, సో దానికోసమే అనేది మెన్షన్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చిందంటే మీరే ఫస్ట్ చూస్తారు. అండ్ నా లైఫ్ లో ఏం జరుగుతుంది అంటే నా మొత్తం తెలుసుకోవాలా అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రోజు వీడియో అనేది వస్తూనే ఉంటది. బట్ ఎప్పుడైనా మిస్ అయ్యింది అంటే నాకు బాగాలేకపోయిండొచ్చు, లేకుంటే ఏదైనా వేరే పనిలో బిజీగా ఉండి బ్లాగ్స్ అనేవి ఆ పర్టికులర్ టైంలో వితిన్ సెకండ్స్ లో అనేవి చేయలేకపోయిండొచ్చు. సో ఇదైతే కంపల్సరీగా ఉంటది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ జై హింద్. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్ లో. ఓకే, బాయ్.